ఏంటి తాగండి బాగా రసనానే కదా. అసలు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? మరి మీరు చేసింది ఏమన్నా బాగుందా? ఎవరన్నా తెలుసా? ఇంటికి తెలుసు మా అల్లుడిని, మీ అక్క వాళ్ళ బావగారు. ఆయన్ని. ఏమైంది నేను అనాలి అసలు. సరే ఒక్కటి ఎప్పుడు బేకార్ పొద్దు నీకు. ఇంక నేను పొద్దు అలాగే ఎలాగెత్తారు బావతో అలాగే చేసేది. మీకు ఫీలింగ్స్ తో ఆడుకోవడం అలవాటేమో, నాకు లేదు అలా. ఎదుటి బయటికి వాళ్ళు చేసింది మాత్రం బయటికి తప్పు. ఏం కాదులే ముందు మరి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అలా చేయరు. వస్తారు అలాగైతే. ఉప్పు అలాగే నీళ్ళు. అయ్యా చెయ్యం ఇంకా ఎప్పుడు చెయ్యమని చెప్తున్నాను కదా. బాగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త ప్రాంక్ తో మీ ముందుకు వచ్చేసాం అనమాట. ఆ ప్రాంక్ ఏంటంటే అంటే నేను చెప్తాను ఎందుకంటే మొన్న ప్రాంక్ చేశారు కదా, సెకండ్ ప్రాంక్ చేశారు కదా బావ నా మీద. అసలు అంటే అది నేను తట్టుకోలేకపోయా బాధ. ఎందుకంటే కాలు పట్టుకున్నందుకు కాదు, ఆ సిచ్యువేషన్ నాకు అసలు గుండె ఆగిపోయినంత పని అనిపించింది. అందుకు అదే కోపంతో అదే రివెంజ్ ప్రాంక్ అనమాట. ప్రాంక్ ప్లాన్ చేసాం అనమాట. కాబట్టి ఏంటంటే బావు ఇప్పుడైతే కనుక ఆఫీస్ నుంచి వస్తారు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎలాగో బాగా టైర్డ్ అయిపోయి వస్తారు కాబట్టి రసన ఇస్తున్నట్టు, రసన తాగుతాం కదా, రసన ఇస్తున్నట్టు కారం నీళ్ళు ఇస్తాను. ఇందులో నా ప్రమేయం ఏం లేదు, పద్మశ్రీ అంతా. ఎందుకంటే ఆ రోజు నాకు ఆ సిచ్యువేషన్ అంటే బాగా ఏడుపు వచ్చింది అనమాట. కాలు పట్టినందుకు కానికంటే సిచ్యువేషన్ తట్టుకోలేకపోతుంది. కాలు పట్టుకోవడం ఏముంది, నాకు ఆశీర్వాదం ఇచ్చినా కాలు పట్టుకుంటా కదా, అదేం అవసరం లేదు. నాకు ఆ సిచ్యువేషన్ నచ్చలేదు, అందుకే మళ్ళీ నేను రివెంజ్ ప్రాంక్ ప్లాన్ చేసింది. చేసిన తర్వాత బావ పద్మశ్రీ మీద కోప్పడినప్పుడు నేను నాదేమీ లేదు, కారం ఇదిగో చూడండి, నాదేమీ లేదు అన్నట్టుగా నేను పద్మశ్రీ వైపు కాకుండా బావ వైపు మాట్లాడతా. సరేనా? బావ వైపు మాట్లాడి నేను మంచిది అని చెప్పేసి నేను కూడా వేరే నీళ్ళు ఇస్తాను అనమాట. అప్పుడు కోపం ఇంకా ఎక్కువైపోద్ది. ఫస్ట్ ఏం కూల్ చేద్దాం, నువ్వు కారం నీళ్ళు ఇచ్చిన తర్వాత కొంచెం కూల్ చేస్తాం. నేను కూడా బాబు వైపు లోపు ఇంకో రివెంజ్ అన్నమాట. నేను బాబు వైపే మాట్లాడతా, పద్మశ్రీ వైపు మాట్లాడను, తెలిసినా సరే ప్రాంక్ అని. బాబు వైపు మాట్లాడి బాబు మంచి చేసుకొని నేనైతే బావకి మళ్ళీ వేరే నీళ్ళు ఇస్తాను అనమాట. అదేంటి అనేది మీరు వీడియోలో చూడండి. అసలు ఏం జరుగుతుంది, బాగా ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది మీరు తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎలాంటి ప్రాంక్ చేయాలో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వాటర్ పోసేస్తున్నా నేను. కొంచెమే కారం కలుపు. ఏం కాదు, నాకు ఆ సిచ్యువేషన్ అసలు ఎంత టెన్షన్ పడ్డా నీకేం తెలుసు. ఏం కాదులే, కొద్దిగా కలుపు. స్పూన్ కలుపుతా. 2 స్పూన్లు కలపాల్సింది, నువ్వు అలా నీ గురించి ఆలోచించాను అన్నమాట. కొద్దిగా కలుపులే పొద్దు, పావం కదా. స్పూన్ వేస్తుంది చూడండి, స్పూన్. ఎందుకంటే మరి అలా ఆ సిచ్యువేషన్ అలా చేయకూడదు, నాకు అది బాధ అనిపిస్తుంది. ఈ స్పూన్తో తిప్పు. అలాగే అంత కారం వేస్తుందో, ఒకటి మొత్తం వేస్తుంది అంతే. మరి చెప్తా ఫ్రెండ్స్, మీరేమంటారు? కామెంట్స్ కూడా పెట్టారు పాపం, అందరూ బాగా బాగా ఏడిపించారు. రసనలాగానే ఉంది సేమ్. చూడండి, ఆరెంజ్ కలర్ లోకి వచ్చేసింది, మంచిగా రసనలా ఉంది. వాసనే ఘాట్ మాత్రం ఉండాలి, ఇంకా ఇది తక్కువే. నేను చేసేది నాకు చాలా జాలి కూడా. నేను ఏంటంటే కొంచెం పంచదార తీసుకెళ్ళి ఇవ్వనా, అందుకు ఇంకేంటి చేసినట్టు. తాగిన తర్వాత కొంచెం పాపం మంచిగా రేపొచ్చా. ఇది ప్రాంక్ అవదు, నీ ప్రేమానురాగాలు కూడా కలుపుతున్నట్టుంది ప్రాంక్ లో. ప్రాంక్ అంటే కఠినంగా, మొన్న ఎలా కఠినంగా చేసాను. రసన అంటే నిజంగా నమ్మేసేలానే ఉంది కాబట్టి బాగా వచ్చిన తర్వాత రసన అసలు నీ మీద కూడా, నీకు కూడా ప్లాన్ చేయాలి. అది ఇద్దరు కదా నిజంగా ప్లాన్ చేసింది. బాగా బావగారిని నొక్కల్ని ఎందుకు అంటున్నట్టు నేను. చూద్దాం ఇప్పటికైతే బావగారిని. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కలిపేసాము. బాగా వచ్చిన తర్వాత ఇంకా రాలేదు, వచ్చే టైం అయితే అయిపోయింది. ఫోన్ చేసి కనుక్కుంటాం. ఒక నిమిషం ఉండండి, నేను ఫోన్ తీసుకొచ్చి ఫోన్ చేసి మాట్లాడతాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే బావకి ఒకసారి ఫోన్ చేసి ఎంతసేపట్లో వస్తారో ఊరికి కనుక్కుందాం.
వెయిట్ చేయాలి మళ్ళీ. రింగ్ అవుతుంది. సర్ప్రైజ్ ప్లాన్ చేసామని చెప్పక్క. హలో, ఎంతసేపట్లో వస్తారు బావా? ఏంలో మామూలుగా ఎంతసేపట్లో వస్తావా అని. ఏం అవసరం లేదులే కానీ మామూలుగా ఒక 5-10 మినిట్స్లో వస్తావా? ఫ్రూట్స్ అవేం అవసరం లేదు, ఏమొద్దు. సరే సరే, 10 నిమిషాల్లో. 10 మినిట్స్లో అయితే కనుక వచ్చేస్తారంట. ఈ 10 మినిట్స్ అయితే మేము ఆఫ్ చేసేసి వచ్చాక కంటిన్యూ చేస్తాం. మళ్ళీ మీరు వెయిట్ చేయండి. పొద్దు ఫస్ట్ వెళ్ళద్ది, కొంచెంసేపు ఆగి నేను వెళ్తాను అనమాట. మరి ఇద్దరం వెళ్ళిపోయి ఇద్దరం కలిసి చేసామంటే మరి నా మీద మరి కోపం వచ్చేద్ది. అందుకని ఇప్పుడైతే కారం నీళ్ళు కలిపేసింది కదా, అలాగే నేను సాల్ట్ నీళ్ళు కూడా కలిపేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ మధ్యలో కెమెరా అది ఒక దగ్గర పెట్టేస్తాం కాబట్టి సెట్ అయిపోద్ది. కాబట్టి మళ్ళీ సాల్ట్ నీళ్ళు కలిపి తప్ప తీయడం కష్టమైపోతుంది. అసలైతే కారం నీళ్ళు మా అక్కకు కూడా ఇవ్వాలి. నేను ఎక్కడెత్తానా అని ఆమె కూడా నాకు సపోర్ట్గా కలుపుకుంటుంది. అంత తెలివితేటలో మా అక్కకి. కలుపు సాల్ట్ కూడా, సాల్ట్ నీళ్ళు కూడా కలిపేస్తున్నాను అనమాట. కలిపేసి పక్కన పెట్టేసి మధ్యలో నేను మంచినీళ్ళు అన్నట్టుగా మళ్ళీ సాల్ట్ నీళ్ళు ఇచ్చేస్తా. 2 డోసులు పడతాయి అనమాట. స్పూన్ చాలా, 2 స్పూన్లు అయినా? 1 స్పూన్ చాలు. పద్మశ్రీ మరి 2 స్పూన్లు అంట. నెక్స్ట్ చూద్దాం. మంచినీళ్ళనే ఉంటాయి. సరే ఫ్రెండ్స్, వీడియోలు అంతా అయితే ఎక్కువైపోతుంది. రెండు రెడీ అయిపోయినాయి. ఈ 2 తాగిచ్చడమే మా ఈ ప్రాంక్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేది. చూడండి, ఇలా అయితే కనుక మేము సెట్ చేసామన్నమాట. తలుపేసేసి చిన్నగా కెమెరా కనిపిస్తుంది కదా మీకు, ఎల్లో కలర్ అలాగా, అదనమాట కెమెరా. అయితే కనుక కట్టిన అంతే వేసేసి డోర్ వేసేసాం అనమాట. ఇప్పుడు ఈ రూమ్లో అయితే కనుక మేము చేస్తున్నాము వీడియో. అయితే కనుక వేరే రూమ్లో, పక్క రూమ్లో వీడియో పెట్టాం. పక్క రూమ్లో వీడియో పెట్టాం కనిపించుకోకుండా. ఇప్పుడైతే కంటిన్యూ చేసేద్దాం. బాగా అయితే కనుక వచ్చేసారనమాట, కనిపిస్తుంది కదా. కాలు కడుక్కొని లోపలికి వస్తారు. ఇంకా ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళిపోదాం. బావగారు టవలా ఇస్తున్నా, ఇక్కడే ఉంది, కూర్చోండి. వాటర్ కాదు బావగారు, మీ గురించి మంచిగా కూల్గా రసన తయారు చేసాం. తాగుతారు కదా రసన. మంచిగా వాటర్ కంటే ఫస్ట్ రసన తాగండి, తీసుకొస్తా. స్పెషల్ బావగారు ఈరోజు. మీరు రోజు కష్టపడి నైట్ ఈ టైంకి వస్తున్నారు కదా, నిజం. అందుకే రోజు వాటర్ ఉంది, ఆ రూమ్లో ఉంది. వంటగదిలో ఏదో చేస్తుంది. నన్ను పంపించింది ఈరోజు రసన. నేనే చేశాను కాదు, మీ గురించి వంట ఏదో చేస్తుంది. అదే కదా, మీరు మంచిగా బాగా పర్లేదు, అదే మంచిగా ఉంటుంది. స్వీట్ అంటే మరీ ఎక్కువ వేయలేదు, లైట్గానే వేసాను. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. తాగండి బాగా, రసనానే కదా. మరి ఎలా ఉంది? మీకు కారంగా ఉంది కదా. మరి మీరు చేసిన ప్రాంక్ ఎలా ఉంది? నాకు కూడా అలాగే ఉంది. నాకు ఎలా ఉంది? మా అక్క ఎందుకు బాగా, నేను కదా ఇచ్చింది. మరి మీరు ఎలా చేశారు? మామూలుగా అయినా సరే ఆ సిచ్యువేషన్ అదే, అలా చేయకూడదు.
మీరు అలా మీరు చాలా దారుణంగా ఉన్నారు. ఏమైంది మాటలే కదా, నేను ఏమన్నా కొట్టానా తిట్టానా? నేను దానికి ఏమైనా ఫీల్ అయ్యానా మరి, అందుకే కదా. కాకపోతే అది ఆ టాపిక్ నాకు నచ్చలేదు, అందుకే. నచ్చకపోతే కారం నీళ్ళు ఇచ్చేస్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుంది? అసలు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? మరి మీరు చేసింది ఏమన్నా బాగుందా? ఎవరన్నా తెలుసా? ఇంటికి తెలుసు, మా అల్లుడిని, మీ అక్క వాళ్ళ బావగారు ఆయన్ని. తెలుసు బావగారు. మరి ఏంటి ఈ మరి అందుకే పనులు కదా మీరు చేస్తున్నావు? మీరు నాకెందుకు ఆలోచిస్తే నేను ఎవరు తెలుసు, మరదలను కదా, అలాగే ఏడిపించకూడదు కదా. మరదలను ఏడిపించవచ్చు, బావని ఇలాగా బావని కూడా ఏంటి ఏడిపించవచ్చు. కారం నీళ్ళు ఇస్తారా? ఏమైంది మరి, మీరు నాకు ఏదో చేసినప్పుడు మాటలంటే కూడా అది నాకు ఇది అలాగే అనిపించింది. మరి నేను ఇంకా తక్కువగానే ఇచ్చా, ఓన్లీ కారం నీళ్ళే ఇచ్చాను. బాబాయ్ అసలు ఇలాగా ఎవరు ఉండరు తెలుసా? ఏం కాదు బాబారు, ఏం కాదు, చేయొచ్చు. మరి మీరు చేసిన దానికి నాకు ఎలా ఉంటది, నేను ఇంకా సీరియస్ అవ్వాలి అలా అనుకుంటే. ఏమైంది? చూడు, మీ చెల్లి కారం నీళ్ళు తెచ్చింది. ఏం పొద్దు అలాగే ఎలాగెత్తారు? బావతో అలాగే చేసేది. మొన్న మీరు నాకు చేసిన ప్రాంక్ ఎలా ఉంది ఏం మరి? చేశారు? అది మామూలుగా మాటలే కదా మేము అన్నాం. మాటలైనా అది సరే మేము నాకు మామూలుగా బాగా చేసాం. నువ్వు ఎమోషనల్ అయిపోతే మేమేం చెయ్యం. ఆ టాపిక్ అలా ఉంటది. మీకు ఫీలింగ్స్ తో ఆడుకోవడం అలవాటేమో, నాకు లేదు అలా. మరి అలా చెప్తారా పొద్దు కారం మీకు అలవాటేమో ఫీలింగ్స్ తో ఆడుకోవడం, ఏడిపించడం. సరే ఉండు, నేను పంచాలి. నాకు అక్కర్లా. ఆగు, ఇంకొంచెం తాగండి. ఏమొద్దు. ఏంటి కారం నీళ్ళు తాగు. నువ్వు తాగే ఎలా ఉంది? మరి ఎలా ఉండదు మరి, నాకు మీరు చేసిన ప్రాంక్ కూడా అలాగే ఉంది నాకు. అది అంత గొంతు మండుతుందో తెలుసా? ప్రాంక్ అది మీరు చేసిన ప్రాంక్ అలా ఎఫెక్ట్ అన్నది. నా ఫీలింగ్స్ తో ఆడుకుంటే ఇలానే ఉంటది. రివెంజ్ వచ్చినప్పుడు మీ చెల్లిని పంపించవచ్చు. మీరు చేసిన దానికి ఎలా ఉంది మరి, అలాగే ఉంటది. బావగారికి మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం అలా చేస్తే పద్ధతి ఉండదు. మరి ఎందుకు నా మీద జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అలా చేయరు. మైండ్ ఉన్న వాళ్ళు పర్లేదు, మీరు ఎన్నైనా నువ్వు ఇక్కడ తిట్టుకోండి. చేస్తే అత్తగారింటికి వెళ్ళినా కూడా మీరు ఇలాగే ఉన్నావు నా అనుకో. ఫీలింగ్స్ తో ఆడుకున్నారు, మరి నేనేమన్నా? అలా ఊరికే సరదాగా చేశారు, పొద్దు మరదలు అని చెప్పి సరదాగా చేశారు. అయినా నిన్ను కొట్టాలి 2 బేగాలు. ఏమైనా నేర్పిస్తున్నారు ఇయ్యాల నేర్పించేది ఇంట్లో. మీరు నేను చేస్తే ఇంకెప్పుడు మీరు నా మీద చేసేది కరెక్టేనా? పొద్దు ఇంకెప్పుడైనా ఇలా చేస్తే నేను కూడా రాను ఇంటికి చెప్తున్నాను. ఇదేమైంది? ఇప్పుడు నేను చెప్పేది నేను చేసిందంటే చేసింది. సరే ఏం కాదులే, పాపం ఊరికే చిన్నపిల్లలు కాదు. సరే నా మీద చేసింది. అంటే మీరు చేస్తే మేము ఏం అనుకోకూడదు. పొద్దున వెళ్ళినాక అత్తగారి ఇంటికి కూడా ఇలాగే చేస్తే ఊరుకుంటారా? ఏం కాదులే, సరదాగా చేసింది బావని చెప్పి చేసింది. నేను కాబట్టి నేను ఊరుకుంటా. అత్తగారింటికి వెళ్ళాక ఇలాగే చేస్తే ఊరుకుంటారా? అప్పుడు ఇంకా టైం ఉందిగా, అప్పుడు ఆలోచిద్దాం. అలాగే చేస్తావా? అప్పుడు నేను చేస్తా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు నన్ను చేసినందుకు మరి మీరు అంత బాధ పెట్టారు నన్ను. ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. సరే పొద్దు ఏమన్నా అన్నా కాదు, ఇంకోసారి చేస్తే కనుక నేను కూడా రాను ఇంటికి చెప్తున్నా. ఇలా చేస్తా ఇది ఇంకా బాగుంది. ఇద్దరు కలిసి మరి నన్ను చేసినప్పుడు నేను ఎంత ఫీల్ అవ్వాలి. బాబు అని చెప్పేసి ఏం కాదులే, అదేం కాదులే, సరదాగా బాబు అని సరదాగా చేసింది. సరదాగా చేసిందిలే చిన్నగా, మామూలుగా. అది చిన్నగా ఒకసారి కారం నీళ్ళు తాగు. నువ్వు మీరు తాగండి. పొద్దు ఇంకెప్పుడు అలా చేయకపోద్దు. కారం నీళ్ళు ఎవరు పొద్దు. కాకపోతే మరి ఏంటి మరి, నా మీద చేసింది మరి కూడా మీరు అంతే కదా, మీరు కూడా చేశారు కదా నా మీద. కారం నీళ్ళే కదా, ఏదో పెద్ద ఇంకేదో ఇచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. సరే పొద్దు ఇంకెప్పుడు అలా చేయకు. సరే ఎందుకు రాకూడదు, ఇవన్నీ కామన్. నిన్న ప్రాంక్ చేసినప్పుడు ఏడ్చావు కదా అని నేను ఫీల్ అయ్యాను. మరి ఫీల్ అయ్యారా? మరి అదే నేను అంతకంటే ఎక్కువ ఫీల్ అయ్యా. ఇప్పుడు ఉన్న ఫీలింగ్ కూడా పోయింది. చీ ఎలాంటిదా అని. పర్లేదు, ఏం కాదులే, ఇంకెప్పుడు ఇవ్వకపోద్దు అలా చేయకు. ఇప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలి. వచ్చినప్పుడు మీ చెల్లి కనుక వస్తే మాత్రం నేను ఊరుకోను. అసలు నా దగ్గర ఉండొచ్చు. సరే ఇంకెప్పుడు చేయదు. మీ ఫీలింగ్స్ మా ఫీలింగ్స్ ఒకటే. మరి ఎంత ఇదిగా కోపడుతున్నారు, మరి నాకు ఎలా ఉంటది? నేనేం మీరు కోపడి తెచ్చారు అప్పుడులాగా. ఇంకెప్పుడు ఇవ్వదు. సరే ఇంకెప్పుడు ఇవ్వదు. ఇంక నేను చెప్తాను పద్మశ్రీకి. మీరు చేసినప్పుడు ఏం కాదు, ఎదుటి వాళ్ళు ఏదైనా అంతే, ఎవరైనా అంతే. మీరు చేసినప్పుడు అవ్వదు, ఎదుటి వాళ్ళు చేసింది మాత్రం మీరు కోపడినా నేనేం పట్టించుకోండి. ఆయన మీరు చేసిన దానికి ఇవేమి అంత తక్కువే లేదు. ఏదో పెద్ద మొత్తం తాగి చూడని కావాలంటే తాగింది కొంచెం, దానికి ఎంతేనా? మొత్తం తాగితే అనుకోవచ్చు, కొంచెం తాగి అంత
ఇంత వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏం కాదులే, చిన్నపిల్ల మామూలుగా చేసింది సార్, ఇంకెప్పుడు చేయదు. ఇంకెప్పుడు మీ ఫిక్స్ మాది, నా ఫీలింగ్స్ ఒకటే మరి. మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నారు, నేను అంతే అవుతున్నా. అంతే మరి, అలాగే ఉంటది. ఎక్కువ మాట్లాడినా మాట్లాడిపోయినా మీరు ఏమనుకున్నా సరే నేను ఇంతే మాట్లాడతాను. మీ ఫీలింగ్స్ మీవి, నా ఫీలింగ్స్. చిన్నపిల్లని కాబట్టి చిన్నగా చేశాను, లేదంటే వేరే అయితే వేరే చేశాను. అవుతున్నావు ఏదో మామూలుగా చేసింది అంతే. అన్నాను కదా ఇంకెప్పుడు ఇంకోసారి చేస్తే ఇక్కడ రావాలి. చిన్న దానికి ఎందుకు ఫీల్ అయిపోతే మీరు, ఇంకా మరి మీరు నా మీద చేసిన దానికి అలాగే. సరే ఇంకెప్పుడు చేయదు, ఇంకెప్పుడు చేయి మాకు. సరే మంచినీళ్ళు తాగు. ఎందుకంటే సీరియస్ అవుతున్నావు అర్థం అవ్వట్లేదు. చిన్నపిల్ల మామూలు ఊరికే సరదాగా నేను ఆట పట్టించడానికి మరదలు కాబట్టి చేసింది. మరదలు కాబట్టి చేసింది. బయట ఎందుకు చేస్తుంది పొద్దు, ఇంకెప్పుడు ఇలా చేయకపోతుంది నేను చెప్తున్నా. ఇదే లాస్ట్. బావని గౌరవించాలి. ఫీల్ అవ్వట్లేదు, బావగారు నా మీద చేశారు కదా, ఇది చాలా చిన్నది. కాదు పొద్దు, బావ అన్నప్పుడు గౌరవించాలి, ఇంటికి వచ్చినప్పుడు మనం గౌరవించాలి. ఇలా చేస్తే వేరే వాళ్ళు చూసారనుకో, తెలిసిందనుకో బాగోదు. సరేనా? ఇంకెప్పుడు ఏమైంది? మంచి నీళ్ళు అవి. నవ్వుతాయండి అక్క, నువ్వు తిట్టించుకో. ఏ మంచి నీళ్ళు అవి, నేను మంచి నీళ్ళు కలిపా. ఏమైంది? సరే ఇవి కూడా తాగుతారా? తాగుతారా? వాటిలో కలుపుకొని తాగుతారా? మంచినీళ్ళు అవి, మంచినీళ్ళు. ఉప్పు నీళ్ళు కలిపావా? ఉప్పు నీళ్ళు కాదు, నేను కలిపినప్పుడు మంచినీళ్ళు, తర్వాత ఉప్పు నీళ్ళు అయినాయి. అసలు అదే మరి చిన్నదానికి ఎంత కోపడుతున్నారు ఎందుకు మరి? కానీ అసలు ఏదో సరదాగా నీళ్లు పోస్తారు. అలాగైతే అలాగే అయ్యా, ఇప్పుడు వరకు నవ్వాం కానీ ఇప్పుడు మేము సీరియస్ అవుతాం. ఇప్పుడు ఏం కాదు, ఇంక ఊరికే సరదాగా నీతో ఊరికే కొంతసేపు నీతో ఇలా చేయాలి అనిపించింది చేసా. మాట్లాడద్దు అసలు, నువ్వు రావద్దు, నేను కూడా మీ ఇంటికి రాను. సరదాగా చేసాములే. మరి సరదాగా చేసేది ఒకలేమో ఉప్పు నీళ్ళు, ఒక నెల కారం నీళ్ళు ఇచ్చేది. మామూలుగా చేసాను, ఇంకెప్పుడు చెయ్యం, ఇంకెప్పుడు చెయ్యమని చెప్తున్నాను కదా. బాగా గారు అయితే వెళ్ళిపోయారు, కోపంతో వెళ్ళి తీసుకొస్తాము. కాసేపు అయితే వీడియో ఆఫ్ చేస్తున్నాము, ఒకసారి ఒక నిమిషం ఆగండి. మా అక్క అయితే బావగారిని తీసుకురావడానికి వెళ్తుంది. సరదాగా చేసాం మేము, సరదాగా చేస్తున్నట్టు తెలీదు, నేను లోపల సరదాగా చేసాము. ఊరికే సరదాగా బాగా కోపడ్డారు. ఊరికే సరదాగా నువ్వు ఏమంటావు అని చెప్పి నా మీద కూడా మా అక్క మీద చూపించేసారు అనమాట. అయిపోయింది. పొద్దురా నేను కూడా వెళ్తున్నాను. బావగారు అయితే వెళ్ళిపోతున్నారు, ఇంకా నేను దగ్గరికి ఒకసారి ఒక మాట చెప్తా. ఇట్లా బావగారు ఇంకా చూడు, చూడండి ఒకసారి. ప్రాంక్ చేసాం, ఇది ప్రాంక్ వీడియో, మామూలు గురించి సరదా చేసాంలే. ఏమైంది? కొద్దిగా నువ్వు తాగింది. బావగారు కాదు బాబు, వీడియో ఆపితే అలాగా వీడియో కావాలి బాబు. ప్రాంక్, ఇది ప్రాంక్ వీడియో బావగారు. ఊరికే సరదాగా ఏమైంది? ఇది కూడా బావగారు ప్రాంక్, ఇది మీ మీద అంత ప్రయోగం చేస్తాం. బాబు చెప్తున్నా, బండి కూడా ఇది ప్రాంక్ అని చెప్తున్నా. సరే సరదాగా అనుకుని చేసావులేరా బావగారు. ప్రాంక్ ఏమైంది మరి? సరదాగా తీసుకో, అన్నిటికీ సీరియస్ తీసుకుంటే అవ్వదు మరి, సరదాగా తీసుకోవాలి. అయినా సరే
ఈ ప్రాంక్ వీడియో బావగారు రండి రండి హాయ్ చెప్పండి కెమెరాకి ఏంది హాయ్ చెప్పేది ప్రాంక్ ప్రాంక్ ఏమైంది వీడియో లేదా? చేసింది వీడియో ప్రాంక్ ఆపడానికి వీడియో అసలు ఆపితే అలాగా కష్టపడింది ఎందుకు నీ మీద ప్రాంక్ చేసింది కష్టపడి వీడియో ఆపడానికి ఏంటి హాయ్ చెప్పండి నేను అటు వెళ్ళిపోతా మామూలుగానే హాయ్ చెప్పండి హాయ్ స్మైల్ ఫోన్ ఆపుతా ఏం కాదులే ప్రాంక్ ఇలాంటి వీడియో prank బాగా చేయొద్దు. ప్రాంక్ చేసి smile. వీడియో Smile, smile, ఎలాగైతే smile. అలాగా అంతేం లేదు మీకు అంత కారం ఇచ్చే అంత కెపాసిటీ లేదు కెమెరా ప్రాంక్ వీడియో అని మేము చేసాం అంత మీరు ఎందుకంటే సీరియస్ అవుతున్నారు ప్రాంక్ ఏంటి ప్రాంక్ కాదు అంత ప్రాంక్ మనం కాకుండా మామూలుగా ప్రాంక్ అయితే చేసినప్పుడు అంత సీరియస్ అవ్వకూడదు అన్ని జోక్గా జోక్గా తీసుకోవాలి తీసుకోవాలి మీరు ప్రాంక్ చెప్పండి కారం నీళ్ళు ఇస్తారా ఏం కాదులే. కొంచెమే కదా బాబు ప్రాంక్ అంటే ఏదో సరదా పట్టు కలవడం కాదు తాగడం ఏదైనా సరే ఎంత కారంగా ఒక ఉన్నాయో తెలుసా స్పూన్ డే ఇవి? కలిపాను ఆ, 2 స్పూన్ స్పూన్లు అంట. అనుకున్నా అమ్మ స్పూన్ లోనే పెద్ద స్పూన్ తో కలిపింది సాల్ట్ బాగానే ఉంది కదా మీరు చెప్పండి కారం నీళ్ళతో చేస్తారు ఎవరన్నా సాల్ట్ పర్లేదు కదా సాల్ట్ బావగారు పర్లేదు అనవసరంగా మీద పోపించుకున్నాం తడిసిపోయింది వెళ్ళి మార్చుకో సారీ బాబు గారు సారీ ప్రాంక్ ఊరికే నిజంగా సరదాగా ఏం చేయాలి నీకు బాగా నాకు prank బాగా ఎక్కువైనాయి తిట్టించుకోవడం బాగా అలవాటు నేను చేసిన మీతో దానికి రివెంజ్ తీసుకుంది రివెంజ్ తీసుకున్నాం రివెంజ్ తీసుకుంది కాదు బాబు గారు, చాలా మీతో మంది happy తిట్టించుకోవడం feel బాగా అవుతారా? అలవాటుగా మంచిగా ఉంది నాకు అందుకే పద్మశ్రీ ఎప్పుడు అమ్మయ్య, ఇప్పటికి తిట్టించుకోండి. చూడు జుట్టు కూడా ఎలా ఉందో మీతో తిట్టించుకోవడం నాకు బాగా నచ్చింది అనమాట అందుకే ఈ ప్రాంక్ ఇట్లాంటి ప్రాంకులు చేస్తున్నారు మా మీద చిన్నపిల్లని చేసి కానీ అన్ని వీడియోస్ నైట్ తీయాల్సి వస్తుంది అంతా ఏంటంటే బ్లర్ బ్లర్ గా వచ్చేస్తుంది వీడియోస్ అదే మార్నింగ్ లేకపోతే పొద్దున పాటు మేకప్ వేసుకుని వస్తా మొహం మీద పోయింది కారం నీళ్ళు. ఆఫీస్ ఉండబట్టి మార్నింగ్ టైం దొరకట్లేదు ఏదైనా చెయ్యాలంటే ప్రాంకులు కానీ ఏమన్నా నైట్ బాబు గారు, కారం నీళ్ళు ఎలా ఉన్నాయి నిజంగా అసలు ఎప్పుడు తాగలేదు కదా తాగలేదు కానీ నాకైతే నిజంగా ఎప్పుడు తాగలేదు పంచర్ తిన్నావు ఇంతకీ ఇచ్చావుగా, పాపం పంచదార అసలు ఇచ్చి నిజంగా ఉప్పిచ్చావు. కారం నీళ్ళు నిజంగా మొత్తం ఒక గుప్పుడు తాగేసాను నేనైతే చాలా ఎక్కువ వేస్తాను ఏవో అలా వాళ్ళు ఆపండి ఇంకా సరే ఫ్రెండ్స్ ఇదే అనమాట వీడియో అయితే కనుక వీడియో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి చేయండి కామెంట్ కామెంట్ సెక్షన్ లో చేయండి తప్పకుండా చెప్పండి కామెంట్ చేయండి ఎలాంటి ప్రాంక్స్ చేయాలో కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియో ఇంకా మాత్రం మంచిగా అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత Bye ముందున్న friends. ప్రాంక్స్ కూడా చాలా బాగున్నాయి అవి కూడా చూడండి సపోర్ట్ చూడండి, చేయండి అవును. చెప్పు Okay. బాయ్ చెప్పు నేను నవ్వుకుంటా చెప్పను. మంచిగా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇది ప్రాంకేగా సర్లే సబ్స్క్రైబ్ అని చేసుకోండి సరే బాయ్ బాయ్